బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కొండాపూర్లోని సాయిపేటలో గిరిజనుల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన సొసైటీ అధ్యక్షుడే గుత్తేదారుగా మారాడు. సభ్యులు పట్టిన చేపలు కేవలం కేజీ 10 రూపాయలకు మాత్రమే విక్రయించాలన్న విధానంలో దోపిడీ సాగిస్తున్నాడు. దీన్ని కొందరు సభ్యులు వ్యతిరేకించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో హోల్సేల్గానే చెరువులు చేపలు కేజీ 100 రూపాయలు పైచిలుకు పలుకుతుంటే తమకు కేవలం 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారంటూ ఆవేదన చెందారు. తమను ఒక సొసైటీగా ఏర్పరిచారని, సొసైటీ అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి తమ పొట్ట కొడుతూ కష్టాన్ని దోచుకుంటున్నాడని బహిరంగంగానే ఆరోపించడం సంచలనమైంది. కేజీకి కేవలం 10 రూపాయలు లెక్కలు కట్టడం అన్యాయమంటూ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనను కాదని చేపల్ని ఎక్కడా విక్రయించలేరని హెచ్చరించినట్టు బాధితులు తెలిపారు. విషయం పోలీసుల వరకు వెళ్ళినా వారు కూడా సొసైటీ అధ్యక్షుడి నిర్ణయం మేరకే విక్రయించాలని చెప్పడంతో బాధితులు మీడియాను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కొండాపూర్లోని సాయిపేటలో గిరిజనుల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన సొసైటీ అధ్యక్షుడే గుత్తేదారిగా మారాడు. సభ్యులు పట్టిన చేపలు కేవలం 10 రూపాయలకు మాత్రమే విక్రయించాలనే విధానంలో దోపిడీ సాగిస్తున్నాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు నెల్లూరు నుండి. శ్రీధర్, చెప్పండి, గుత్తేదారుడు ఎందుకు ఈ రకంగా చేశాడు? పోలీసులు కూడా అతని వైపు మాట్లాడడానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? లక్ష్మీనాథ్, ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపుగా కొంతమంది ఇప్పుడు ఎస్టీలు కానీ ఇటు మత్స్యకారులు కానీ కొంతమంది ఉపాధి కోసం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గుంటలు చెరువులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ చెరువులకు సంబంధించి ఈ కొండాపురం సాయిపేటలో ఉండే చెరువును ఎస్టీ లబ్ధిదారులకు దాదాపుగా 100 మంది సభ్యులకు కేటాయించి వారికి ఒక సొసైటీని ఏర్పాటు చేసి వారు ఉపాధి పొందే విధంగా వారికి ఇటు కూలి పనులకు వెళ్తుంటారు వాళ్ళు జాలర్లు. అయితే వీరంతా కూడా ఇటు చెరువులు గుంటల్లో ఇసురు వల్ల వేసే జాలర్లు, వీరి కోసం కూడా వీటికి కేటాయించడం జరిగింది. ఇలాంటి సొసైటీలు నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంటాయి. అయితే ఈ సొసైటీ అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి వీరందరూ పట్టిన చేపల్ని తక్కువ కొనుగోలు చేసి మార్కెట్కి విక్రయించేది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఒక అబ్నార్మల్ గా కేజీకి 10 రూపాయలు ఇస్తాను, నాకే ఇవ్వాలా, సొసైటీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలోనే మీరందరూ పట్టిన చేపలు ఇవ్వాలా అంటే, చేపలు అంటే రెగ్యులర్ గా రావు. దాదాపుగా 3 నెలలు 4 నెలలు వాళ్ళు పిల్లని వదులుకుంటారు, కొంత వ్యయం ఉంటుంది. దానికి సంబంధించి వారు ఆ చేపలు హార్వెస్టింగ్ వచ్చినప్పుడు ఆ పట్టే సైజు పెరిగినప్పుడు వీరంతా కూడా పట్టి ఆ కేజీకి 10 రూపాయల లెక్కన వీరికి ఇస్తుంటారు. అయితే ఈ చేప పిల్లలు వదలడం ఇతర నిర్వహణ అంతా చూస్తుంటారు కాబట్టి అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి ఎవరైతే దాన్ని మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు చూస్తుంటారు కాబట్టి పెట్టుబడి పెట్టే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అదే కొంత మేరకు తగ్గించి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ కేవలం 10 రూపాయలకే తనకి ఇచ్చేయాలా అనే అంకుం జారీ చేయడంతో కొంతమంది సభ్యులు వ్యతిరేకించారు. దీనికి సంబంధించి మార్కెట్లో ఈ చెరువు చేపలు 100 రూపాయలు హోల్సేల్లో చూసుకున్నా కూడా 100 రూపాయలకు అదనంగా ఉన్నప్పటికీ కూడా కేవలం 10 రూపాయలకే కేజీ చేప ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ కొంతమంది సభ్యులు ఇలా నెల్లూరు జిల్లాలో అనేక సొసైటీల్లో ఇలాంటి దోపిడీ జరుగుతూ ఉంటుంది. వీరికి రాజకీయ వ్యక్తులు అండగా ఉండడంతో వారు వీరి ప్రోత్సహిస్తుంటారు. ఈ పర్టికులర్ ఈ కేసులో పోలీసుల వరకు కూడా ఈ విషయం వెళ్ళింది. అయితే పోలీసులు కూడా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి సహకరించాలనే అనే అంశమే వీరి సభ్యులకి తెలపడంతో సభ్యులకు చేసేదేం లేక ఇటు నాయకుల నుంచి కానీ ఇటు పెద్దల నుంచి కానీ ఒక సహకారం లభించకపోవడంతో వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్న మోసాన్ని ఈరోజు వెల్లడి చేయడం జరిగింది. లక్ష్మీనాథ్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సొసైటీకి సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక అధికారి ఉంటారు. వీరంతా కూడా ఈ అమాయకులైన గిరిజనులు కానీ ఇతర సభ్యులు కానీ హరిజనులు కానీ వీరంతా కూడా వారి లబ్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ సొసైటీలు వారి ఆ ప్రయోజనం సభ్యులందరూ పొందే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఇటు అధికారులు కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఈ అధికారులు కూడా ఇలాంటి సొసైటీ పర్యవేక్షణ విషయంలో ఒక పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీధర్. మేము ఇదిగో సొసైటీ మాది చెరువు, మేము సొసైటీ పిల్ల మేము పోసుకొని మేమే పట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు చెరువుగా మాకు డబ్బులు గిబ్బులు ఏం తీసుకోలేం. మేము ఒక 10 మందిని డబ్బులు గిబ్బులు తీసుకోవాలా.
తీసుకోకుండా ఇప్పుడు ఏరే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళందరూ తీసుకొని ఆయనకి ఎత్తే 10 రూపాయలు. మేము తీసుకోలేదు కాబట్టి మా సొసైటీ పిల్ల మేమే పట్టుకుంటాం. మేము 150 రూపాయలు లెక్కన పల్లెలలో అమ్ముకుంటాం. కానీ అట్ట కాదంట, మాకు చేప అంతా మా లెక్కలోకి ఇవ్వాలి. మీరు మా 10 రూపాయల లెక్కనే ఇస్తాం కానీ ఎక్కువగా ఇవ్వము అని అదే మాట అంటున్నారు సార్. దౌర్జన్యం మటుకు చేస్తున్నారు. మా పిల్లలు మేము ఏం చేస్తారో మాకే తెలియదు. మేము బయటకు పోతా అంటాం. నాకు అయ్యే మోర్చ ఉంది. నేను ఎక్కడంటే అక్కడ పడిపోతుంటాను. నాకు ఒక మనిషి తోడు ఉంటుంది. నన్ను ఏం చేసేస్తారో ఏమో నాకే తెలియట్లేదు సార్ ఈ గొడవలలో. కానీ మీరు ఎట్ట పట్టుకొని పోతారా ఈ చెరులో చేప, బయటికి ఎట్టపోద్దా ఈ చేప, నేను చూస్తాను అని మా సొసైటీలో మనిషి మా మనిషి అంటున్నాడు. ఆయన కనకయ్య అదే మాట అంటున్నాడు.